చేరవచ్చినటువంటి ప్రియులందరికీ కూడా మన ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాను. దేవుని గ్రంథం నుండి పరిశుద్ధుడైన యోహాన్ రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందాము. పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి యోహాన్ రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 16వ వచనమును చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మరొకసారి చదువుకుందాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసు క్రీస్తు చేత విమోచింపబడిన వారంగా ఆయన రక్తం వల్ల కడగబడినటువంటి నీ ప్రియులుగా ప్రభువా, పరిశుద్ధాత్మ సహాయంతో నీ సన్నిధిలో చేరి ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థిస్తుండగా నాయన నీ జీవాహారమైన వాక్యాన్ని నీ బిడ్డలకు అందించమని ఎంతో ఆశతో వారు నీ వాక్యం కొరకు ఎదురు చూస్తుండగా ప్రభువా, నీవే వారితో మాట్లాడి మహిమ పొందుకొని నన్ను మరుగు చేయమని, నీ కృప నీ బిడ్డల యందు విస్తరింప చేయమని మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో అతి వినయంగా వేడుకొని ప్రార్థించి కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనమంతా గమనించినట్లయితే చాలా సంతోషకరమైనటువంటి సీజన్ లో మనం ఉన్నాం కదా. వీఆర్ వెరీ 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 హ్యాపీ. కాబట్టి ఆ యొక్క క్రిస్మస్ యొక్క అనేకమైనటువంటి పనులలో ఆనందంతో ఉన్నాం. మరి ఈరోజు నేను చెప్పేటువంటి అంశంకు రీజన్ ఫర్ సీజన్ అని నేను టైటిల్ గా చెప్తున్నాను. మరి మనం గమనించినట్లయితే పోయినటువంటి గడిచిన దినాముల్లో ఆరాధన గురించి చెప్తూ ఇక ఆరాధనను నెక్స్ట్ టైం నుంచి స్టాప్ చేసి క్రిస్మస్ ను గురించి మాట్లాడదామని లాస్ట్ మంత్ మనం చెప్పుకున్నాం. కాకపోతే తిరిగి ఎందుకో ప్రభు ఈ రోజు కూడా ఆరాధన గురించే చెప్పే ఏర్పాటును చేశాడు. సరే, ఏం తెలియజేస్తుంది ఆయన వాక్యం అని ఈ రోజు చూస్తాం. ఇక్కడ మనం చదివినటువంటి వాక్యాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరెవరు అంటే దేవుడు, అదేవిధంగా ఈ లోకము, ఆయన అద్వితీయ కుమారుడైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన వందు విశ్వాసం ఉంచినటువంటి వారు. ఈ వాక్యంలో వీరందరినీ మనం చూస్తున్నాం. మరి మనం గమనించినట్లయితే ఇది ఒక గొప్ప క్రిస్మస్ పండుగకు సంబంధించినటువంటి వాక్యంగా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది దేవుడు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప గిఫ్ట్, చాలా విలువైనటువంటిది. అంటే మనకు తన ఏకైక కుమారుడైన యేసు క్రీస్తును మనకు ఆయన ఇచ్చింటున్నాడు, అనుగ్రహించినట్లుగా వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఈ వాక్యానికి ఆరాధనకు ఉండే సంబంధం ఏంటి అని మనం గమనించినప్పుడు మొట్టమొదట దేవుని యొక్క ప్రేమను మనం ఆ వాక్యంలో గుర్తిస్తున్నాం. ఈ హద్దు లేనటువంటి అపరిమితమైనటువంటి ఆ ప్రేమ తాను తన సహస్తములతో తయారు చేసుకున్నటువంటి మానవుడు తనకు దూరం అయినప్పుడు వారిని ద్వేషించుటకు బదులు ప్రేమించి వారికి 2 గిఫ్ట్స్ ఇవ్వడానికి ఆలోచించాడు. మనం నశించక ఉండునట్లు తన కుమారుని అనుగ్రహిస్తున్నాడు. రెండవది నిత్య జీవితాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే
మనం గమనించినట్లయితే ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు అంటున్నాడు. అంటే మనం విశ్వాసుల సమూహంలో మనం ఒకరిగా ఉండాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. సరే, యేసు ప్రభువును మనకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క తరుణాన్ని మనం క్రిస్మస్ గా చెప్పుకుంటున్నాం. చాలా మంది క్రైస్తవుల దృష్టిలో క్రిస్మస్ అనేటువంటిది ఒక పండుగ. ఒక భక్తుడు మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఇది ఇంటికి, ఒంటికి, కంటికి, పంటికి చాలా ఉపయోగంగా మాత్రమే క్రైస్తవులకు కనిపిస్తుంది. అంటే ఇల్లును డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. ఇల్లు అయిన తర్వాత మన శరీరానికి కావాల్సినటువంటి డ్రెస్లన్నీ చూసుకుంటుంటాం. కంటికి ఇంపైనటువంటి పనులు చేస్తుంటాం, డెకరేషన్స్ అన్ని. పంటికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. ఇలా క్రిస్మస్ ను జరిపితే దాని యొక్క వాల్యూస్ ఏమి మనం పొందలేమండి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ క్రిస్మస్ అని మనం గమనించినప్పుడు, చాలా తక్కువ టైం ఈరోజు ఉంది కాబట్టి క్లుప్తంగా తెలుసుకుందాం. క్రిస్మస్ అంటే ఒక రెండు పదాల నుండి ఇది వచ్చినటువంటిది. యాక్చువల్ గా ఇది హీబ్రూ, గ్రీక్ లాంగ్వేజెస్ లో చూసినప్పుడు ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డెఫినేషన్. మరి మనం సింపుల్ గా చూసినప్పుడు క్రైస్ట్, మాస్ ఈ రెండు కలిసినటువంటిదే క్రిస్మస్. మనం హీబ్రూ లేదా గ్రీక్ వర్డ్స్ లో చూసినప్పుడు అక్కడ మనం గమనిస్తే క్రిస్టోస్ అని, మాసెస్ అని కూడా ఉంది. అంటే క్రీస్తుకు మనము చేయుచున్న ఆరాధన అని అర్థం. అంటే క్రిస్మస్ అంటే ఏంటంటే ఒక ఆరాధన. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుకు చెందిన ఆరాధన. ఎందుకంటే ఆయన అభిషేకింపబడినటువంటి వాడు. యేసయ్య అభిషేకించబడినటువంటి వాడు కాబట్టి, ఆయన పరిశుద్ధాత్ముడు కాబట్టి, ఆయన జన్మదినోత్సవంగా చెప్పబడినటువంటి డిసెంబర్ 25న మనం ఆరాధిస్తున్నాం కాబట్టి దాన్ని క్రిస్మస్ అన్నారు. కానీ క్రిస్మస్ కు ముందుగా మనం గమనించినట్లయితే దేవుడు చాలా కార్యాలు జరిగాడు. ఆ సీజన్ లో మనం ఉన్నాం కాబట్టి ముందు అవేంటో చూస్తాం. క్రిస్మస్ ను తెలుసుకోక ముందు అది ఏంటో. మరి ఆరాధన అని చెప్తున్నాను. ఆరాధనలో ఆ క్రిస్మస్ లో ఏమేం జరిగిందంటే, అక్కడ కొంతమంది ఆరాధించారండి. దూతలు ఆరాధించారు, గొల్లలు ఆరాధించారు, జ్ఞానులు ఆరాధించారు, రాజులు ఆరాధించారు, సృష్టి కూడా ఆరాధించింది. వీళ్ళన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు తల్లి గర్భంలో ఉన్నట్లు ఆ శుభవార్త వినగానే ఎలిజబెత్ గారి గర్భంలో ఉన్నటువంటి యోహాను గంతులు వేశాడంట. ఎంత గొప్ప విషయం చూడండి. యేసు ప్రభు జన్మను గురించి తెలవగానే, ఆ శుభవచనం వినగానే ఎలిజబెత్ గర్భంలో ఉండేటువంటి యోహాను గారు ఎంతో గంతులు వేశాడంట. మరి ఒక్కొక్కరు ఎలా, గొర్రెల కాపర్లు ఎందుకు ఆరాధించారు, జ్ఞానులు ఎందుకు ఆరాధించారు, అదేవిధంగా రాజులు ఎందుకు ఆరాధించారు, దూతలు ఎందుకు ఆరాధించారు అని మనం చూస్తాం. సృష్టి కూడా ఆరాధించింది అని చెప్పాను. మనం ఆశ్చర్యపోతామండి. సృష్టి ఏంది ఆరాధించడం అని. భూమి ఆరాధిస్తుంది, ఆకాశం ఆరాధిస్తుంది, నక్షత్రాలు ఆరాధిస్తున్నాయి, సూర్యుడు ఆరాధిస్తున్నాడు. అవన్నీ కూడా ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, ఆయన నోటి మాట యొక్క శక్తిని ఎరిగినటువంటిది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 19లో ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి అని అక్కడ ఉంటుంది. ఎన్నో ఉన్నాయి అక్కడ సృష్టించేది. భూమితో దేవుడు మాట్లాడాడు, భూమి అని పిలుస్తున్నాడు. సూర్యునితో మాట్లాడాడు, సముద్రంతో మాట్లాడాడు. అవన్నీ కూడా దేవుని ఆరాధిస్తూ ఉండేటువంటి సమయంలో యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అవి కూడా ఆరాధించినట్లుగా మనం చూస్తాం. దావీదు కీర్తన మనం గమనించినప్పుడు ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షం ఆయన చేతిని ప్రచురించుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది. అదే విధంగా చూస్తే వాటి కొనను భూమి అందంతటా వ్యాపించి వాటి ప్రకటనలు బయలు వెలుచున్నాయి అంటున్నారు.
అవి చేసేటువంటి ప్రకటనలు కూడా బయలు వెళ్తూ ఉన్నాయి. చూడండి, దేవుడు కూడా చెప్పాడు, యేసయ్య, మీరు ఆరాధించకపోతే ఈ రాళ్ళు కూడా కేకలు వేసి ప్రభును స్తుతిస్తాయన్నాడు. కాబట్టి సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా ఆయన స్వరం వింటుంది. కేవలం మానవులమైనటువంటి మనము ఆయన ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని మర్చిపోయి అనేక పర్యాయములు ఆయనను ఆరాధించం, ఆయనకు దూరం అయిపోతున్నాం. అందుకే వేల వేల సంవత్సరాలు ఎంతో ఎంతో ఎదురు చూసి విసికి విసికి అనేక మంది ద్వారా మాట్లాడి చిట్ట చివరిగా ఈ క్రిస్మస్ నాడు ఆయన తన సొంత కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు పంపించారండి. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ప్రేమ! మన కుమారుని మనం ఎవరి ప్లేస్లన్నా అంత ఔన్నత్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి గొప్ప స్థానం నుండి పంపించాం. ఈ ప్లానెట్ అర్త్ మీద యేసయ్య రావడం నిజంగా చాలా గొప్ప ఆశీర్వాదం మనందరికి. మరి మనం పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో గమనించినట్లయితే గొల్లలు ఆరాధిస్తున్నారు. అక్కడ వాక్యం చదివితే ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించను. యేసు ప్రభు జన్మించినప్పుడు ఒక దూత గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత గొప్ప ధన్యత పొందారో చూడండి. గొర్రె కాపరులు ఎవరి దగ్గరకో వెళ్ళలేదు. మొట్టమొదట అమాయకులుగా చెప్పబడేటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్తే గొర్రెలు ఆ ప్రకాశాన్ని చూసి భయపడినవి. కానీ దేవదూత వాళ్ళకి ఏం చెప్పింది? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నా. చూడండి, దిస్ క్రిస్మస్ ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. ప్రజలందరికీ, ఏ మతానికి సంబంధించింది కాదు, మానవ జాతికి అంతటికి సంబంధించినటువంటి ఈ యేసు ప్రభు యొక్క జన్మదినము అది ఒక గొప్ప మహా సంతోషమైనటువంటి గొప్ప వర్తమానమని దూత తెలియజేసినప్పుడు మొట్టమొదట భయపడినటువంటి గొర్రెలు చాలా సంతోషించారు. ఎంతో సంతోషించినటువంటి ఆ గొర్రె కాపరులు చివరికి వారు వెళుతూ ఆయనను దర్శించిన తర్వాత ఆయనను మహిమపరిచారు. అది ఒక ఆరాధన. మరి అదే విధంగా మనం గమనిస్తే దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన మన ప్రభువైన యేసుక్రీస్తు అని అక్కడే చెప్పబడింది. అంటే ఆ క్రిస్మస్ లో మనందరికీ ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి మనం ఎందుకు సంతోషిస్తామంటే మనకు ఒక రక్షకుడు, మనల్ని రక్షించేవాడు మనకు అనుగ్రహించబడ్డాడు. దాన్ని ఇంకా మనం ఎంతో చెప్పుకోవచ్చు. మనం బురద కుంట లాంటి జీవితంలో ఉన్నప్పుడు ఆ బురదలోకి వచ్చి రక్షిస్తున్నటువంటి ప్రభువుగా మనం గమనించుకోవచ్చు. అదే విధంగా లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే దూతలు ఆరాధించారు. పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆ గాబ్రియేల్ దూతతో కలిసి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. సో ఆయన సమాధానాధిపతిగా వచ్చాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానాధిపతి అయినటువంటి ఆ యేసయ్యను గురించి పరలోక సైన్యం కూడా ఆరాధించిందండి. క్రిస్మస్ అంతా కూడా ఆరాధనలోనే ఉంది. అప్పటికి స్తుతులు లేవు, ఇంకా యేసు ప్రభువును స్తుతించడానికి ఇంకా అవకాశం రాలేదు. ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఆరాధిస్తున్నారు పరలోక సైన్యం. అదే విధంగా వారంతా కూడా దేవుని మహిమపరుచుతూ స్తోత్రం చేయించు ఉన్నారు. ఇక జ్ఞానుల విషయానికి వస్తే వారు గ్రంథములను చూసి యేసయ్య ఎవరు అని తెలుసుకొని ఆయన జీవితాన్ని అంతాన్ని చదివేశారు. క్లుప్తంగా చెప్పాలంటే వారు బంగారు సాంబ్రాణి బోలం తెచ్చారు. బంగారు ఎందుకు తెచ్చారు? ఆయనను ఒక రాజుగా చూసి ఆరాధించారు. ఆ సాంబ్రాణిని ఆయన ఒక దేవునిగా వారు గమనించి ఆయనను ఆరాధించారు. మరి చివరిగా ఇచ్చినటువంటి బోలం ఆయన మన కొరకు సిలువలో మరణించేటువంటి ఆ యొక్క ఆయన మరణాన్ని గురించి సింబల్ గా ఆ బోలమును అర్పించి వారు ఆరాధించారు. మరి సృష్టి ఆరాధించింది. కాబట్టి ఈ విధంగా దేవుని అద్వితీయ కుమారుడైన యేసయ్య ఈ భూమి మీద జన్మించటం క్రిస్మస్ అంటే అది యేసు ప్రభువుకు మనం చెల్లిస్తున్నటువంటి ఆరాధన. ఈరోజు మనం గమనించుకోవాలి, మనం ఎలా సిద్ధపడుతున్నాం,
ఈ ఆరాధన చేయటానికి మనం సిద్ధపడుతున్నామా, లేదా ఇహలోకానికి సంబంధించినటువంటి అన్ని విధాలైన పనులు చేస్తూ చాలా బిజీగా ఉన్నామా? ప్రభు ఏం కోరుకుంటున్నాడు అంటే మీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, ఆ రోజు ఆయన భూమి మీద జన్మించినప్పుడు నోబడి ఇన్వైటెడ్ జీసస్. యేసు ప్రభువును ఏ ఇన్విటేషన్ భూమి మీదకి రమ్మని ఎవరు పిలవలేదు. కానీ దేవుడే మనల్ని ప్రేమించి మనకు నిత్య జీవం అనుగ్రహించడానికి, మనల్ని రక్షించడానికి యేసయ్యను గిఫ్ట్ గా పంపించాడు. కానీ ఈరోజు యేసయ్య ఈజ్ వెయిటింగ్ ఫర్ అవర్ ఇన్విటేషన్. మరి ఈ రోజు యేసు ప్రభు మన ఆహ్వానాన్ని కొరకు ఎదురు చూస్తున్నాడు. అంటే ఆయన ఈ లోకానికి నేను వచ్చాను, కానీ నీ హృదయంలోనికి నీవు పిలిస్తే నేను వస్తాను అంటున్నాడు. నా ప్రియమైనటువంటి వారలారా, ఈ రాత్రి సమయంలో మీరు ప్రభువుకు మీ హృదయంలో చోటిచ్చింటే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇవ్వకుంటే ఈ క్రిస్మస్ టైంలో అయినా సరే మీరు సిద్ధపడి ఆయన నీ హృదయంలోనికి తీసుకున్నప్పుడు ఆయన వల్ల నీవు అనేకమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఎందుకంటే నీకు ఆలోచన చేసేటువంటి వాడు, నిన్ను సమాధానానికి నడిపించేవాడు, బలవంతుడైనటువంటి రక్షకుడు, ఇలా ఎన్నో చెప్పొచ్చు. మరి ఈ విధంగా గమనించినప్పుడు కొన్ని పుస్తకాలలో నేను చదివేటప్పుడు యేసు ప్రభు పుట్టెను, బైబిల్లో కూడా ఉంది పుట్టాడు అని ఒకసాట, మరియమ్మ గర్భంన జన్మించాడు. కానీ కొంతమంది ఏం చెప్తున్నారంటే భక్తులు, దేవుడు అనే వానికి ఎప్పుడు కూడా ఆది అంతము లేదు. సో ఆయన చావు పుట్టుకలు లేవు. సో జీసస్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద వరల్డ్ త్రూ ద మార్టల్ మేరీ అని చెప్తున్నారు. ఎందుకంటే గ్రీకు భాషలో కానీ హెబ్రీ భాషలో చూసినప్పుడు అక్కడ ట్రాన్స్డ్యూడేట్ అని ఉంది, లేకుంటే ఇంకో కొన్ని వాటిలో ట్రెడ్యుకేట్ అని రాశారు, అంటే టు ట్రాన్స్ఫర్ అని. సో జీసస్ ఆ పరలోకంలో ఉన్నటువంటి గొప్ప ఆనందమైనటువంటి సంతోషమైనటువంటి మహిమతో కూడిన స్థలము నుండి పాపులు జీవించేటువంటి ఈ లోకానికి, పాపం నుండి మనల్ని రక్షించడానికి క్రిస్మస్ లో ఆయన జన్మించాడు. మరి గమనించినట్లయితే ఇమ్మార్టల్ గాడ్ మార్టల్ అయినటువంటి మేరీ ద్వారా ఈ లోకానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇది దేవుని ప్రేమ అని మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని మనం చదువుకున్నాం. కాబట్టి ఈ గ్రేటెస్ట్ గిఫ్ట్ మనం పొందుకున్నాం, ఆల్రెడీ దేవుడు ఇచ్చేశాడు. కానీ ఈ గిఫ్ట్ ను మనము మన హృదయంలోనికి తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఒక గిఫ్ట్ దాని యొక్క విలువను ఎప్పుడైతే తెలుస్తామో దాన్ని చాలా చక్కగా మనం ఎత్తిపెట్టుకుంటాం. సో క్రిస్మస్ లో మనం గమనించినప్పుడు అక్కడ మనకు దేవుని యొక్క ప్రేమను చూస్తున్నాం, యేసయ్య యొక్క సాక్రిఫైస్ ను చూస్తున్నాం, త్యాగాన్ని చూస్తున్నాం. అదే విధంగా ఆయన యొక్క కృపను చూస్తున్నాం. అదే విధంగా మనము ఆయన యొక్క జన్మం యొక్క రహస్యం, ఎందుకు జన్మించాడని కూడా మనము తెలుసుకుంటున్నాం. దేవుడు షేరింగ్ క్రిస్మస్ లో చాలా ఇంపార్టెంట్. అంటే ఆయన ఇచ్చేశాడండి, తను ఎంతగానో ప్రేమించిన ఒకే ఒక కుమార్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన మన హృదయాన్ని ఇప్పుడు ఇవ్వమని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ కార్యం అంతా ఎవరు జరిగించారు క్రిస్మస్ కు ముందు అని మనం గమనించినట్లయితే ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క సాక్రిఫైస్, ఆయన ఒబీడియన్స్, ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి దేవుడు ప్లాన్ చేశాడు. యేసయ్య అంగీకరించాడు. పరిశుద్ధాత్ముడు కార్యం చేసి యేసయ్యను మరియ గర్భంలో ఉంచాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలైనటువంటి త్రియేక దేవుడు బాడీ మైండ్ సోల్ అనేటువంటి ఒక మానవుని రూపంలోనికి ఆయన రావటానికి దేవుడు ఒక పర్పస్ కలిగి ఉన్నాడు, ఒక ప్లాన్ కలిగి ఉంది. దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు. ఆ ఎగ్జిక్యూట్లే మనము ఈరోజు క్రిస్మస్ సీజన్ లో సిద్ధపాటు అని మనం పిలవాలి. 25వ తేదీ వరకు 24వ తేదీ మనం సిద్ధపాటులో ఉండాలి. ఏంటి ఈ ప్లాన్?
ఏం చేశాడు అంటే, మొట్టమొదట గాడ్ వాజ్ సర్చింగ్ ఫర్ ద వర్జిన్. భయభక్తురాలైనటువంటి పరిశుద్ధురాలైనటువంటి కన్యక కొరకు ప్రభు చూస్తున్నాడు. ఎందుకంటే ఈ క్రిస్మస్ లో ఒక వాగ్దానపు నెరవేర్పు జరగాల. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం చూసినప్పుడు 7వ అధ్యాయము మనం చూస్తే అక్కడ 9వ వచనంలో ఏమంటున్నాడంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అంటున్నాడు. సో దట్ ప్రామిస్ షుడ్ బి ఫుల్ఫిల్డ్. అందుకే ప్రభు తన యొక్క పర్పస్ ను ఫుల్ఫిల్ చేసుకోవడానికి చూసినప్పుడు ఒక కార్యక్రమంగా మరియమ్మ ఎన్నుకోబడింది. సో ఈ సీజన్ లో గాడ్ ఈజ్ లుకింగ్ ఇన్ టు అవర్ హార్ట్స్. ఈ యేసయ్య జన్మించడానికి ఎవరు సరి అయినటువంటి వారు అన్నప్పుడు మనమంతా నేను నేను అని చెప్పగలిగినటువంటి ఇదిలో మన హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటున్నారో వారు మాత్రమే దేవుణ్ణి చూస్తారని మనకు పరిశుద్ధ గ్రంథం మత్తయి 5వలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా మనం గమనించినప్పుడు మనం వరుసగా చూసుకుంటూ వస్తే యేసయ్య రాకడను ముందుగానే సిద్ధపాటు కొరకు దేవుడు యోహానును సిద్ధపరిచాడు. మనం ఇప్పుడు ఎందుకు వచ్చాడు, యేసయ్య రాకముందు క్రిస్మస్ కు ముందు ఏం జరిగిందని మీకు తెలియజేస్తున్నాను. బాగా గమనించండి. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు చెప్పమన్నటువంటి ఈ తలంపులు మీ మధ్య నేను ఎంతవరకు కూడా ఆలోచించని తలంపులు మీతో షేర్ చేసుకుంటున్నాను. కాబట్టి మొట్టమొదట ఆయన ఏం చేశాడంటే యోహానును సెలెక్ట్ అంటే ఎలిజబెత్ యొక్క గర్భంలో యోహానును ఆయన ఉంచడానికి ఆయన ప్లాన్ వేశాడు. మరియమ్మను సెలెక్ట్ చేసిన తర్వాత యోహాను తల్లిని కూడా వెతికాడు ఎలిజబెత్ గా. కాబట్టి ఈ వార్తను యేసు ప్రభు జన్మించబోతున్నాడు అనేటువంటి వార్త దేవదూతల ద్వారా వాగ్దానపు నెరవేర్పు కొరకు గాబ్రియేల్ దేవదూతకు ఆ బాధ్యత అప్పగించబడింది. కాబట్టి ఈ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రామిస్ కొరకు దేవుడు చేస్తున్నటువంటి కార్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఆ విధంగా చేశాడు అంటే, యోహాను యొక్క పని ఏంటంటే, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం మనం చూస్తే 16-17లో జకర్యా అంటే యోహాను యొక్క తండ్రి తన కుమారుని చూసి ముందుగానే ప్రవచిస్తున్నాడండి. ఏమనంటే, తల్లిదండ్రుల హృదయాన్ని పిల్లల వైపు, అవిధేయులైనటువంటి వారిని నీతిమంతుల జ్ఞానమును ఉపయోగించుకొనడానికి ప్రభువు కొరకు ఆయత్తపడుచున్నటువంటి ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడైనటువంటి యోహానును ఆయన ముందుగా పంపుచున్నాడు. ఆ కుమారుని గురించి జకర్యా చెప్పాడు. తన కుమారునికి ముందుగా యోహాను పంపిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు తన కార్యాన్ని క్రిస్మస్ కు ముందు కొన్ని పనులు చేశాడు. దాంట్లో ఏంటంటే, మనం గమనించినట్లయితే ఆ యోహాను రాసినటువంటి పత్రికలో మనం చూసుకుంటూ పోతే యోహాను ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన బాప్తిస్మాన్ని గురించి తెలియజేయక ముందు మారు మనస్సు కొరకు వారికి బోధన చేశాడు. ఎందుకంటే మారు మనసు బాప్తిసం, మారు మనసు తర్వాత బాప్తిసం. మరి అక్కడ ఒక మంచి మాట చెప్పాడు ఆయన. యేసు ప్రభు పుట్టక ముందే ఆయన ఏం ప్రకటిస్తున్నారు? మారు మనసు పొందండి, బాప్తిసం పొందండి. ఇంకా అదంతా ఇంకా చాలా ఉంది. మరి చెప్పినాడు. ఎందుకు ఆ విధంగా చెప్తున్నా అంటే, నా వెనక వచ్చువాడు పరిశుద్ధాత్మతో మీకు బాప్తిసం ఇచ్చువాడు. సో యేసయ్యను గురించి 2వ ప్రకటన జరుగుతుంది. మరియతనేమో ఆయన పరిశుద్ధుడు, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును, ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏళ్ళు, అవన్నీ ప్రకటన జరిగింది అండి. యోహాను చెప్తున్నాడు. అదే విధంగా లూకా రాసిన సువార్త 1:32లో జరిగితే, గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును అని తెలియజేయబడుతుంది. దావీదు సింహాసనం ఆయనకు అనుగ్రహించబడునని తెలియజేస్తుంది. ఈ విధంగా ఆయన రాజ్యమునకు అంతము లేదని అక్కడ చెప్పబడుతుంది. మరి తన ప్రజలకు లూకా రాసినటువంటి సువార్త 1:76-79 కూడా మనం చదివినప్పుడు యోహాను ఏమేం తెలియజేస్తున్నా అంటే, దేవుడు ఈ మాట చెప్తున్నారు. దేవుని మహావాత్సల్యమును బట్టి, దేన్ని బట్టి? మహావాత్సల్యమును బట్టి వారి పాపములన్నిటినీ క్షమించటం వలన
తన ప్రజలకు రక్షణ జ్ఞానం అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడువుము అంటున్నారు యోహానుతో. సో దేవుడు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తూ వస్తున్నాడు. క్రిస్మస్ లో మనం కూడా సిద్ధపాటు మార్గంలో ఉండాలి. అదేవిధంగా లూకా రాసినట్టు సువార్త 1:35 ఆయన పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు అని తెలియబడుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇదంతా ఒక ఇంత గొప్పవాడైనటువంటి యేసయ్యను మాకు బహుమతిగా అనుగ్రహించినారు క్రిస్మస్ పండుగలో. కాబట్టి ఈ విధంగా మనం చూసుకుంటూ పోతే చివరికి ఆయన జీవమును వెలుగునై ఉన్నట్లు కూడా మనం యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము మనం 4వ వచనంలో ఆయన జీవం అంటున్నారు, 5వ వచనంలో ఆయన వెలుగై ఉంటున్నారు. మరి ఇన్ని లక్షణాలు కలిగినటువంటి యేసయ్యను ప్రభు క్రిస్మస్ లో మనకు అనుగ్రహిస్తున్నాడంటే మన హృదయం ఎంత సంతోషంగా ఉండాలనో. యోహాను గర్భంలో ఎలా గంతులు వేశాడో నీవు కూడా ఈ రోజు అలా గంతులు వేసే స్థితిలో నీవు ఉండాలి. ఇంకా మనం చూస్తే యోహాను రాసినటువంటి పత్రిక 1:1 ఆయన వాక్యమైనటువంటి దేవుడై ఉంటున్నాడు. ప్రకటన గ్రంథంలో కూడా 19:13 చూస్తే దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉండెను. సో ఆ వాక్యమైనటువంటి దేవుడు ఈ క్రిస్మస్ సమయంలో జాన్ 1:14 చెప్పబడినట్లు ఆ వాక్యం శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్యకు వచ్చాడండి. కృపా సత్య సంపూర్ణుడైనటువంటి యేసయ్య ఈ క్రిస్మస్ లో మన దగ్గరికి రావాలని ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప మహిమోన్నతుడైన యేసయ్య శరీరధారిగా వచ్చాడు. ఆ శరీరధారిగా వస్తూ ధనవంతుడైన తను మనం ధనవంతులు కావాలని తను దరిద్రుడుగా మారాడు. ఇంకోటి నేను ఆలోచిస్తున్నాను ఏంటంటే దేవుడు సర్యాంతర్యామి, ఒకే సమయంలో అన్ని ప్లేసుల్లో ఉండగలిగిన ఆయన శరీరధారిగా పాప శరీరమైన మానవుని శరీరంలో వచ్చి ఒకవైపు సంపూర్ణ దేవుని గాను ఒకవైపు సంపూర్ణ మానవుని గాను ఉంటూ ఒకే స్థలానికి భూమి మీద పరిమితమైపోయాడు యేసయ్య. మన కొరకు అంత గొప్ప త్యాగాన్ని చేశాడు. కాబట్టి అపరిమితుడైనటువంటి ఆ దేవుడు పరిమితుడుగా మారిపోయాడు మన కొరకు. ఈ కార్యాలన్నీ కూడా క్రిస్మస్ కంటే ముందుగానే ప్రభువు దేవాది దేవుడు మన పరిశుద్ధ తండ్రి అనేక రీతులుగా ఒక మార్గాన్ని సిద్ధం చేసి మనుషులను సిద్ధపాటును గురించి బైబిల్ మనకు తెలియజేస్తా ఉంది. కాబట్టి క్రిస్మస్ లో మనం ఏం డెకరేషన్ చేస్తాం, ఏం డ్రెస్ కొనుక్కుంటాం, ఏం ఆహారం తిందాం, ఎలా ఎక్కడ ఏ చర్చికి పోదాం కాదండి. మనం గమనించాల్సింది మన కొరకు ఎంతో గొప్ప గొప్ప లక్షణాలు కలిగినటువంటి పరిశుద్ధుడైన యేసయ్యను ఏ విధంగా మన హృదయంలోనికి మనం తీసుకోవాలని మనం ఆలోచించాలి. మనము సువార్తలలో గమనించినప్పుడు ఈ గొప్ప యేసయ్యను మత్తయి ఒక రాజుగా చెప్తున్నాడు, మార్కు ఒక సేవకునిగా తెలియజేస్తున్నాడు, లూకా ఆయన యొక్క పత్రికలో ఆయన ఒక మనుష్య కుమారుడుగా తెలియజేవాడు. కానీ ఆయనను అంటి పెట్టుకొని ఆయనతో సహవాసం కలిగినటువంటి యోహాను తన యొక్క పత్రికలో ఆయనను ఒక దైవ కుమారుడిగా చెప్తున్నాడు. కాబట్టి ఒక రాజు అయినటువంటి, ఒక సేవకుడైనటువంటి, ఒక మనిషి కుమారుడుగా ఉన్నటువంటి, ఒక దైవ కుమారుడైనటువంటి యేసయ్య ఈ క్రిస్మస్ లో మన హృదయంలోనికి రావాలని ఆయన ఉన్నాడు. కాబట్టి మనం ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పుకొని ముగిద్దాం. నెక్స్ట్ ఇంకా చూస్తాం ఏమేం జరిగింది యేసు ప్రభు రాకముందు అని. మరి ఆయన ఎందుకు వచ్చాడు అని చాలా మందికి డౌట్. ఎందుకు ఈ క్రిస్మస్ కి వచ్చాడు, ఎందుకు వచ్చాడో తెలియకుండానే పండగ చేస్తే దానికి అర్థమే లేదు. ఎందుకు వచ్చాడంటే చాలా రీజన్స్ ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో. వాటన్నిటిని ఒక్కొక్కటి ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ముందు క్లుప్తంగా చెప్తాను, తర్వాత మనం నెక్స్ట్ టైం ఒక్కొక్క ఐటమ్ను మనం ఎందుకు వచ్చాడని చూస్తాం. ఎందుకు వచ్చాడంటే మొట్టమొదట పాపపు శరీరమును మనము కలిగి ఉన్నప్పుడు దానిని పరిశుద్ధపరచడానికి, అంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అంటే పాపులమైన మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. రెండవది దేవునికి మనల్ని సమీపస్తులుగా చేయటానికి, ఆయన పిల్లలుగా చేయడానికి, పరిశుద్ధులుగా చేయడానికి, ఆయనకు యాజకులుగా చేయటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. తర్వాత
తన రక్తముతో మనల్ని కడగడానికి వచ్చాడండి. యేసు ప్రభు రాకముందే ఆయన శిలువ మరణాన్ని గురించి ఆయనకు తెలుసు. నీ కొరకు నా కొరకు ఆయన గాయపరచబడాలని, రక్తం చిందించాలని ఆయనకు తెలుసు, ప్రాణం ఇవ్వాలని తెలుసు. అందుకే తన రక్తంతో నన్ను నిన్ను కడగటానికి, నిన్ను స్వస్థపరచడానికి, గాయాలు పొందటానికి, నీ యొక్క రక్షణకై తన ప్రాణాన్ని ఇవ్వటానికి ఆయన వచ్చాడు అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. అంతేకాదు, ఆయన యొక్క సొత్తు అయినటువంటి మనం ఈ పాపము వల్ల ఆయనకు దూరస్థులమైనప్పుడు తన విలువైనటువంటి త్యాగం వల్ల తన సొత్తుగా చేసుకోవడానికి విలువైన తన యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు. మనల్ని సొత్తుగా చేసుకోవడానికి ఆయన ఈ లోకానికి క్రిస్మస్ నాడు జన్మించాడు. పాపం విషయం అయినటువంటి జీతంగా వచ్చిన మరణాన్ని జయించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మరణాన్ని కొట్టివేశాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారు రెండవ మరణం లేదు అని తెలియజేస్తుంది పరిశుద్ధ గ్రంథం. మరణం నుండి జీవంలోనికి దాటుకోవడానికి మనకు సహాయం చేయడానికి ఆయన వచ్చాడు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మొట్టమొదటనే మత్తయి రాసిన సువార్త చెప్పినట్లు ఇమ్మానుయేల్ అంటే ఆయన మనకు తోడుగా ఉండటానికి వచ్చాడు. ఎంత గొప్ప విషయం అండి! ఇంత గొప్ప దేవుడు ఇంత త్యాగం చేసి మనకు తోడుగా ఉండడానికి వచ్చాడు. మరి 1వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆ తోడును పొందడానికి మనం ఏం చేస్తున్నాం? ఆయనను మన స్నేహితునిగా అంగీకరిస్తున్నామా? మనం ఆలోచించుకోవాలి. అదే విధంగా ఇంకా అత్యుత్తమైనటువంటి విషయం ఏంటంటే అపవాది క్రియములు లయము చేయడానికి ఆయన వచ్చి ఉంటున్నాడు. సాతానును ఓడించడానికి, సాతాను శక్తిలో బంధించబడిన మనము విడిపించబడి సాతానుకు అపజయం ఇవ్వటానికి, నీలో నాలో హృదయంలో ఆయన నివసించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం కోల్పోయినటువంటి మహిమను తిరిగి మనకు మహిమను అందించడానికి ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలో మంచి యాజకులుగా మనల్ని ప్రవేశించడానికి ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. అదే విధంగా ఆయనే చెప్తున్నాడు. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 36, 37, 38లో చదివితే సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాడు. తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. మనల్ని ధనవంతులుగా చేయడానికి వచ్చాడు. మనకు సమాధానాన్ని అనుగ్రహించడానికి వచ్చాడు. మనకు ఆలోచన ఇవ్వటానికి వచ్చాడు. మన జీవితంలో అద్భుతాలు చేయడానికి వచ్చాడు. మనల్ని తన గాయముల వల్ల స్వస్థపరచడానికి వచ్చాడండి. మన జీవితాన్ని వెలుగుతో నింపడానికి వచ్చాడు. అదే విధంగా తండ్రి వాగ్దానాలన్నీ, లేఖనపు వాగ్దానాలన్నీ నెరవేర్చడానికి ఈ క్రిస్మస్ లో ప్రభువు వచ్చాడు. ఇన్ని గొప్ప బహుమానాలు తీసుకొని యేసయ్య వస్తే ఈరోజు ఆ బహుమానం పొందటానికి మనం అర్హుడుగా ఉన్నారా? అది నిజంగా కృప, సింపతి కాదండి. ఇట్ ఈస్ ఎంపతి. మన స్థానములో తాను ఉండి మన యొక్క జీవితాన్ని మార్చడానికి యేసయ్య వచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి మనం ఆలోచిస్తాం, నీ హృదయంలో జన్మించాలనుకున్నటువంటి యేసయ్యకు ఈరోజు మనం ఆయనకు స్థలం అనుగ్రహిస్తామా? పరిశుద్ధంగా చేసుకొని ఆ స్థలాన్ని ఆయనకి ఇష్టమైన స్థలంగా మనం ఉంచుతామా? ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడే మన శరీరంలో ఒక గొప్ప మార్పు వచ్చి శరీర కార్యములు నశించి ఆత్మీయ ఫలాలు ఫలించడానికి మనం ఇష్టపడుతున్నామా? ఆయన యొక్క ఆరాధనలో మనం ఆయన ప్రేమను, ఆయన త్యాగాన్ని, ఆయన దయాదాక్షిణ్యాన్ని, ఆయన కృపను పొందటానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ లోకానికి ఇచ్చినటువంటి ప్రేమను, దానికి అవధులు లేవండి. ఎంతో ప్రేమించినాడు కాబట్టి ఈ లోకాన్ని అందించాడు. కాబట్టి మనం ఆరాధిద్దామా? ఈ క్రిస్మస్ లో ఆయనను ఆరాధిద్దామా? డైలీ ఆరాధిద్దామా? మన హృదయం ఆరాధనకు యోగ్యమైనదిగా ఉంటుందా? మనం ఒక్కసారి ఆలోచించుకుందాం. ఎందుకంటే ప్రభువును కలిగినటువంటి జీవితం ఎన్నో ఆశీర్వాదాలను మనకిస్తుంది. మనం చెప్పగల ఐ లవ్ యూ జీసస్, ఐ లవ్ యూ జీసస్ అని మనం చెప్పగలగాలి. ఐ ఇన్వైట్ యూ జీసస్ ఇన్ టు మై హార్ట్ అని మనం ఈ రాత్రి చెప్పగలగాలి. ఎప్పుడైతే యేసు ప్రభువును ఇలాని జీవితంలో కలిగి ఉంటావో
దేవుడు ప్రేమించి ఇచ్చినటువంటి ఆయన నీవు స్వీకరించగలుగుతావో, నీ రక్షకునిగా అంగీకరించగలుగుతావో, అదే వచ్చేటువంటి క్రిస్మస్ పండుగ. అదే పండుగ. ఎలా పండుగ నీవు పండుగ చేసుకుంటున్నావు భూమి మీద, కానీ పరలోకంలో పండుగ జరగాలి కదా. ప్రభు ఏమంటున్నాడు? మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకంలో ఆ సైన్య దూతల మధ్యలో గొప్ప సంతోషం. ఆ సంతోషాన్ని ప్రభువుకు నువ్వు బహుమతిగా ఇవ్వాల్సిన. మనం ఎంతో మందికి బర్త్డే గిఫ్ట్స్ ఇస్తుంటాం. మరి ఆయన ప్రేమిస్తున్నటువంటి నీ హృదయాన్ని ఈ క్రిస్మస్ లో, ఈ సంవత్సరం నువ్వు బహుమతిగా ఇవ్వాలని అనుకుంటున్నావా? పరలోకంలో ఆ యొక్క నీ బర్త్డేను జరుపుకోవడానికి అవకాశం ఇస్తున్నావా? ఎందుకంటే మనం పుట్టినటువంటి తేదీ ఇంపార్టెంట్ కాదు, కానీ క్రీస్తులో నీవు జన్మించినటువంటి తేదీ, అదే నీ క్రిస్మస్. డిసెంబర్ 25 కంటే నీవు ప్రభుని అంగీకరించి ఇంత గొప్ప రక్షకుని నీ హృదయంలోకి తీసుకుంటే అదే క్రిస్మస్. ఆ క్రిస్మస్ కొరకు ఈ సంవత్సరం మనం సిద్ధపడి ఆయనను అంగీకరించి స్వీకరించాలని ప్రభువు పేరట మిమ్మల్ని అడుగుతూ ఈ వాక్యాన్ని ఇంతటితో ముగిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపామయుడైనటువంటి యేసయ్య, మా కొరకు నీవు ఈ లోకంలో జన్మించావు తండ్రి. మా కొరకు గొప్ప త్యాగం చేశావు నాయన. నీ ప్రేమను బట్టి, నీ యొక్క త్యాగాన్ని బట్టి, నీ వినయ విధేయతలను బట్టి, మా ఎడల మీకున్న ప్రణాళికను బట్టి నీకు వేలాది వేల స్తుతులు చెల్లిస్తూ ఈ రాత్రి సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మాట్లాడారు. నీ బిడ్డలు ఆలకించారు తండ్రి. వారి హృదయంలో ఈ వాక్యం నాటబడి అనుదినము ధ్యానించుకొని నీకు తమ హృదయాన్ని సింహాసనంగా అనుగ్రహించే కృపను అంగీకరించి నీవు వారిలో ఉండి వారిని దీవించుమని, నీ వచ్చినటువంటి దానిలో ప్రభువా అనేకులను స్వస్థపరచడానికి వచ్చావు, దీవించడానికి వచ్చావు, సమాధానం ఇవ్వడానికి వచ్చావు. చేరవచ్చిన బిడ్డలను, వాక్యం వినబోయేటువంటి బిడ్డలందరికీ కూడా నాయన స్వస్థత, ఆశీర్వాదాన్ని, సమాధానాన్ని అనుగ్రహించమని మా ప్రభును మా రక్షకుని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్.